ఎన్నికల ముందు హామీలతో ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి రాగానే తమను గాలికొదిలేశారని మండిపడ్డారు పోలవరం నిర్వాసితులు. పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడి 2 రాష్ట్రాల్లోని 20,000 ఎకరాల ఆయకట్టు నష్టపోయినా పనులు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలకు R&R ప్యాకేజ్ ఇచ్చి అందరికీ ఇచ్చామని మంత్రి నిమ్మల రామానాయుడు డ్రామాలు చేసి వెళ్లారని మండిపడుతున్నారు. పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్లోని PGRSలో వినతిపత్రం సమర్పించారు వేలేరుపాడుకు చెందిన పోలవరం నిర్వాసితులు. మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. పోలవరం ముంపు మండలాల్లో కూడా ఉన్నటువంటి రైతాంగం కూడా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు పోడు భూముల సమస్యలు, మరోవైపు చూస్తే కనుక పెదవాగు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కొట్టుకుపోతుందో ఇప్పటికీ కూడా ఉన్నటువంటి పాలకులు ఎవరైతే కళ్ళు తెరిచి వీళ్ళని ఆదుకున్నట్టు పచ్చుకోవడం ఉంది. ఇటువంటి వారు కలెక్టర్కి సంబంధించినటువంటి అర్జీ కూడా వచ్చారు. విన్నారు, వీటితో మాట్లాడదాం. కూటమి ప్రభుత్వం వస్తే మాకేదో మేలు జరుగుద్దని మేము అనుకున్నాం తప్ప ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఏదైతే 2024 జూలై 18వ తారీఖున వచ్చినటువంటి వర్షాల కారణంగా పెద్దవాగు ప్రాజెక్టు తెగిపోయింది. అందరికీ నష్టపరిహారం ఇస్తాం. ఏదైతే పొలాలు ఇసుక మేటలు పోసి ఆ ఇసుక మేటలు కూడా మేమే తీపిస్తామని అన్నాడు కలెక్టర్ గారు వచ్చి, తర్వాత ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వచ్చి మాటలు అయితే చెప్పారు తప్ప మమ్మల్ని అయితే గాలికి వదిలేసి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. పెద్దవాగు ప్రాజెక్టు ఆయకట్టు తెగిపోవడం వల్ల ఇవాళ అక్కడ ఉన్నటువంటి వేలేరుపాడు మండలంలో ఉన్నటువంటి 48 గ్రామాలకి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు ఇవాళ ఎక్కడా కూడా మంచినీళ్ళు దొరికేటువంటి పరిస్థితి లేదు. 1990 నుండి సాగు చేస్తున్నటువంటి పోడు భూములకి దాదాపు 1000 మందికి అప్లికేషన్లు పెడితే ఒక 40 మందికి మాత్రమే హక్కుపత్రాలు ఇచ్చారు. మిగతా వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు. మొన్న నిమ్మల రామానాయుడు గారు వేలేరుపాడు మండలానికి వచ్చినప్పుడు అక్కడ కొంతమందిని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎదరబెట్టుకొని మా అందరికీ R&R ప్యాకేజ్ ఇచ్చారు, మీరే దేవుళ్ళు అని గొప్పలు చెప్పుకున్నారు తప్ప ఏ ఒక్కళ్ళ ఖాతాలో కూడా డబ్బులు పడినటువంటి పరిస్థితి లేదు. మేమేదో న్యాయం చేస్తాం, మీకు ఈ ఇసుక మేటలు అయి దించుకోవడానికి ఇది చేస్తాం, నష్టపోయిన రైతాంగానికి మేము ఏర్పాటు చేస్తాం, ఇస్తాం ప్రభుత్వం అని చెప్పారు. ఎకరానికి 100 రూపాయలు చెక్ ఇచ్చారంట. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో చూడండి. ఎకరానికి 100 రూపాయలు చెక్ అంటే ఏం పని చేస్తుంది? అంటే ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. పోలవరం నిర్వాసితుల సమస్యలు చూస్తే ఎక్కడే ఉన్నాయి. అవతలు చూస్తేనేమో 2017 కట్ ఆఫ్ డేట్ యువతల పక్క, అవతల 2022 కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. ఏది చింతూరు, కోనవరం, ఎట్టపాక మండలాలకు సంబంధించి. ఇదేంటిది? ఒకే ప్రాజెక్టులో 2 చోట్ల 2 రకాల న్యాయాలు ఉంటాయా? ఇది ఎక్కడ పద్ధతి? ఇది ఎక్కడ కనపడలేదు మాకు ఇంతవరకు. గడిచిన 17 నెలల కాలంలో ప్రజల కష్టాలు తీరకపోగా మరిన్ని కష్టాలు పెరిగినాయి. అందులో భాగంగానే 2024లోనే జూలైలో వచ్చిన పెదవాగు ప్రాజెక్టు అది మొత్తం ధ్వంసం అవుతే ఇంతవరకు సంవత్సరం దాటిపోయినా దాని అతిగతి లేదు. ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిరాశ వహించింది. ఏలేరుపాడుకు సంబంధించి సుమారు 18 నుంచి 20,000 ఎకరాలు ఆయకట్టు పంటలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వేలేరుపాడు మండలం అది ఖమ్మం జిల్లాలో. దాదాపు ట్రైబు, నాన్ ట్రైబు అనే తేడా లేకుండా మేము పోడు సాగు చేసుకున్నాం. కానీ ఇంతవరకు ఎటువంటి హక్కు పత్రాలు లేవు. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అసరాపేట మండలం మేము ఉన్నాము. వేలేరుపాడు మండలం ఏమో ఏలూరు డిస్టిక్లోకి వెళ్ళింది. ఈ రెండింటికి వ్యత్యాసం వల్ల మేము అటు ఇటు రెండేపులు నలిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే ఉందండి. ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్ట్ వల్ల ఏమీ లేదు. ఇద్దరు కూడా ముఖ్యమంత్రుల మట్టికి చాలా ఇద్దరు మళ్ళీ వీడని అంటండి. ఏనంటే ఆయన గురు శిష్యులు ఇద్దరు ఆ ప్రాజెక్ట్ని గాలి కుదిలేశారు. ఇద్దరు కూడా అక్కడ కూడా ఇవాళ కూడా సేద్యం చేసుకోలేని ఇంకా 100 ఎకరాలు బీళ్లు పడి ఉన్నాయండి. అలాగే పోతే ఇటు కింద ఏలేరుపాడు మండలంలో కూడా అలాగే పరిస్థితి. గుమ్మడిపల్లి అశ్వరాపేట మండలం కూడా అదే పరిస్థితి. వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. తామంతా పోలవరంకు సంబంధించినటువంటి త్యాగాలు చేసినటువంటి త్యాగదనులు అని చెప్పని పాలకులు చెబుతున్నా కానీ తమకు సంబంధించినటువంటి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. పోడుకు సంబంధించినటువంటి సాగు చేసుకుంటాక పట్టాలు ఇవ్వట్లేదు, హక్కుపత్రాలు. మరోవైపు చూస్తే కనుక పెదవాగు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో పెదవాగు ప్రాజెక్ట్ ఆయకట్టు చూస్తే 20,000 పైచిలకు ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టు ఉన్నటువంటి అన్నదాతలు కూడా నష్టపోతున్నా కానీ పాలకులు మొత్తం కూడా పూర్తిగా R&R ఇచ్చేసామని చెప్పి పబ్లిసిటీ స్టంటలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతులు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణంతో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.